కొత్త సోషల్ మీడియా కాన్సెప్ట్తో వచ్చి చర్చ, అది వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళేం విభేదించరు. పాయింట్ ఏంటంటే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చింది వరప్రసాద్కి, మిగతా పురంధేశ్వరి పాపం 10 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది కదా, రమేష్ 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా, అట్లాగే సుజనా చౌదరి ఉన్నాడు కదా. కాకపోతే నా దృష్టిలో ఆ సీట్లు యాప్ట్ కాదు వాళ్ళకి, ఆ సీట్లకు బదులు కొంచెం మంచి సీట్లు ఇచ్చి ఉండాల్సి, ఆ విషయంలో విభేదిస్తాను. కానీ వాళ్ళేమి అనర్హులు కాదు, ఖచ్చితంగా సత్య గాని అనర్హులేం కాదు. కాకపోతే వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ద్వేషించడం అనేది తప్పు అంటున్నాను. వాళ్ళని సమర్థిస్తూ వీళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళని ప్రాక్టికల్ గా. రెండోది ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది చేరారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఓన్లీ సైద్ధాంతిక ప్రాతిపదికన అనుకున్నప్పుడు గెలవాల చాలా రోజుల పాటు. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి ప్రభుత్వం కూడా అత్యవసర మార్కులే సంపాదించింది. అది కూడా పూర్తి మెజార్టీ కాదు కదా, కూటమి ద్వారా మెజార్టీ తప్పించి. వాళ్ళకి వచ్చింది 147 కదా 2098లో. 98లో 13 రోజుల 13 నెలల పరిపాలన, అప్పుడు వచ్చింది తక్కువే కదా. తర్వాత 99 నాటికి కొంచెం పెరిగారు అప్పుడు. అది అక్కడ కాన్సెప్ట్ అది. అదే 2014లో ఫుల్ మెజార్టీ వచ్చింది. అప్పుడు ఎట్లాగా అనేక మంది చేరారు పార్టీలు. అంటే రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, పార్టీగా సిద్ధాంతం తీసుకురావాలి. అంటే ప్రభుత్వంగా సిద్ధాంతంలో ఫాలో అవుతుంది. ప్రభుత్వంగా దాని సిద్ధాంతం ఎక్కడ మారలా, హిందుత్వ సిద్ధాంతం మారలేదు, లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి వాళ్ళ ప్రణాళికలు మారలేదు, ప్రైవేటైజేషన్ గురించి వాళ్ళ ప్రణాళికలు మారలేదు, అయోధ్య గురించి మారలేదు, ఏది మారలా. అది పార్టీగా సిద్ధాంతాన్ని కాపాడుతుంది, వ్యక్తులుగా సిద్ధాంతాల నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లా.